తిరుపతిలో కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ కు భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇవాళ జరగనున్న ఈ ఈవెంట్ కు నిరసన శాఖ తగిలింది. విజయ్ దేవరకొండ రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గిరిజనులను కించపరిచేలా మాట్లాడారని ఆ సంఘం జేఏసీ నేతలు ఆరోపించారు. తెలంగాణలో ఎక్కడ అడ్డుకుంటామో అనే భయంతో తిరుపతిలో నిర్వహిస్తున్నారన్నారు. విజయ్ దేవరకొండ గో బ్యాక్ నినాదాలతో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ వద్ద గిరిజన సంఘాలు నిరసన తెలియజేశాయి. స్టేజ్ గాడి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ తిరుపతి మహాక్షేత్రంలో ఏదైతే గిరిజనులను సైతం ఆహ్వానించినటువంటి విజయ్ దేవరకొండ ఆయన సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గత నెల 26న రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్కి విజయ్ దేవరకొండ చేసినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంతవరకు సమాధానం ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ చెప్పలేదు. విజయ్ దేవరకొండ నీకు ఒకటే చెప్తా ఉన్నాం, గిరిజనులు అంటే అంత చులకన భావం ఉంటే ఈరోజు పహల్గామా దాడిలో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. స్వతంత్రంలో దాడిలో పాకిస్తాన్ ఇండియన్ వాళ్ళు కొట్లాడినారని చెప్పేసి మీరు చేసిన వ్యాఖ్యలను యావత్ భారతదేశం మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. మీ సినిమాలను రాష్ట్రపతి కూడా ఒక గిరిజన బిడ్డ అని మీరు గమనించాలి. ఇదే విధంగా మీరు గిరిజనులకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మీ సినిమాలను ఆంధ్రప్రదేశ్ సైతం యువత విద్యార్థి లోకాలందరూ కదిలించి మీ సినిమాలను బైకాట్ చేస్తాం. అలాగే మీ ప్రీ ఈవెంట్ కూడా ఈరోజు అడ్డుకోబోతున్నాం. మీరు ఏం చేసినా కూడా గిరిజనులు ముందు నడిపిస్తారు. వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థికి ఉంది, ప్రతి ఒక్క యువతకు ఉంది, ప్రతి ఒక్క ప్రజానికానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు విజయ్ ఉత్తరాజీ, రాయలసీమ బీసీ అధ్యక్షుడు. నమస్కారం. ఏదైతే దేవరకొండ పేరు మార్చుకునేసి విజయ్ దేవరకొండగా పేరు మార్చుకున్న అందరూ హీరో అంటాడు, ఆయన నటుడు. ఎందుకంటే ఈరోజు మా గిరిజనుల పట్ల అంత అసహ్యంగా ఏదో వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడేసి ఈరోజు మా మనోభావాలని దెబ్బతీసేలాగా ఆయన మాట్లాడడం చాలా బాధాకరం. ఈరోజు అన్ని సంఘాలు మాకు సపోర్ట్ చేసి మాకు ఏదైతే ఏ విధంగా అయితే మా మనసు దెబ్బ తినిందో, మా గాయపరిచిందో మాకు మద్దతుగా అన్ని సంఘాలు వస్తున్నాయి. అలాగే ఈరోజు జరగబోయే ఇక్కడ ఒక మీటింగ్కి అతను రాబోతున్నారు కనుక ప్రతి ఒక్కరికి మేము కూడా పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ఖచ్చితంగా రావాలి. ఆయన మాట్లాడిన వాక్యాలను వెనక్కి తీసుకొనేసి క్షమాపణం చెప్పాలి. అదేవిధంగా ఈరోజు గొప్ప శ్రీవారితో పాచికలాడిన వ్యక్తి కూడా ఒక గిరిజన బిడ్డగా అనేసి కూడా వారికి తెలుపు చెప్తున్నాం. ఈరోజు 600 సంవత్సరాల క్రితం గిరిజన బిడ్డ ఏదైతే
హతిరాం బావాజీ శ్రీవారితో పాచికలాడాడో ఆయన పాదాల కింద ఆయన రావడానికి నిరాకరిస్తూ ఈరోజు మేమందరం ఇక్కడ ధర్నాకి ఆయన ఏదైతే ఈవెంట్ని ఇక్కడ చేస్తున్నారో ఆ ఈవెంట్కి ప్రతి ఒక్క సంఘాలు తీసేలాగా నువ్వు ఈరోజు అన్ని వాక్యాలు చేసావు. ఇది మంచిది కాదయ్యా. ఎందుకంటున్నానంటే మాలాగా మా ఏజ్ గలవాడివి ఈరోజు మాకన్నా బాగా ఎదిగావు, డబ్బు ఇది ఉందనేసి హోదా అహంకారంతో నువ్వు ఈరోజు మాట్లాడావు అనేసి తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా, ఏదైతే నువ్వు ఏ ఈవెంట్లో అయితే నువ్వు అనుచిత వాక్యాలు చేశావో ఇదే ఈవెంట్లో నువ్వు మళ్ళా వాళ్ళ క్షమాపణం కోరు, మేము క్షమించగలం. ఎందుకంటే మేము స్వచ్ఛమైన మనసు గలవలం. మీలాగా ఏది పడితే అది మాట్లాడలేం, ఏది పడితే చీచా అని మాట్లాడలేం. ఏంది విజిలెన్స్ ఫెలోలా నాన్సెన్సా? ఎక్కడయ్యా నువ్వు నాన్సెన్స్? నువ్వు నాన్సెన్స్ ఏ విధంగా మాట్లాడతావు నువ్వు? ట్రైబల్స్ అంటే నాన్సెన్సా? ట్రైబల్స్ అంటే న్యూసెన్సా? మేము మా పంట మేము పండిస్తాం, మా నీరు మేము తువ్వి మేము తోడుకొని మా పట్ల మేము బతుకుతాం. ఒకరి మీద మేము ఆధారపడే బతుకులం కాదు. మా గిరిజనులు అంటే రెట్రో ఏప్రిల్ 26 రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ పెహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులను తిట్టే క్రమంలో అతను గిరిజనుల జాతి పైన అవమానం కలిగించే విధంగా ఆయన మాట్లాడాడు. ఆయన ఏమన్నారంటే 500 సంవత్సరాల క్రితం గిరిజనులు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా కొట్టుకుంటారని అన్ని వేల మంది సభలో ఆయన చెప్పాడు. బుద్ధి లేనిది గిరిజనులకు కాదు, విజయ దేవరకొండ నీకు అంత సభలో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా? నువ్వు కేవలం రియల్ హీరో మాత్రమే. రియల్ హీరో ఎవరంటే అదే పెహల్గాం దాడిలో వీరమరణం పొందినటువంటి వ్యక్తి వీర జవాన్ మురళీ నాయక్. ఈరోజు భారతదేశ రాష్ట్రపతి ఈరోజు గిరిజన బిడ్డ. ఆ స్వతంత్రం కోసం పోరాడిన జాతి గిరిజన జాతి. అలాంటి జాతిని అవమానించడం కలిగించే విధంగా మాట్లాడావు. నీకు ఈరోజు అరెస్టు వారెంట్ ఉంది, నువ్వు కోర్టుకు హాజరు కావాలా? ఏం మొహం పెట్టుకొని ఈరోజు తిరుపతికి వస్తావు? నీకు సిగ్గు లేదా అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నీకు గిరిజనులు తొందరలోనే బుద్ధి చెబుతారు. 4 సినిమాలు హిట్